ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు వచ్చేసి టీవీలకి, పీసీలకి అయితే ఉంటారు కదా! ప్రతి ఒక్కరు దీనికి సౌండ్ కోసం ఎక్స్‌ట్రాగా డెస్క్‌టాప్ స్పీకర్స్ అని కొంటా ఉంటారు. సో, నేను అమెజాన్‌లో చెక్ చేసేటప్పుడు నాకు ఈ స్పీకర్ అయితే కనబడింది. సో, నేనైతే పర్చేస్ చేశాను. ఇక్కడ మనము ఈ స్పీకర్‌ని చూసినట్టయితే 10 వాట్ అవుట్‌పుట్ సౌండ్ అయితే ఉన్నది. ఎల్ఈడీ లైట్నింగ్, యూఎస్‌బీ పవర్ అయితే ఉంటది. వాల్యూమ్ కంట్రోల్ కూడా మనకి సెపరేట్‌గా అయితే ఉంటది. సో, ఇప్పుడు మనం ఈ స్పీకర్‌ని చూద్దాం రండి. ఓకే. ఇదే అనమాట మన స్పీకర్ వచ్చేసి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకి 2 గ్రిల్స్ అయితే ఉన్నాయి గదా! అక్కడ 5 వాట్ ప్లస్ 5 వాట్ స్పీకర్స్ అయితే రెండైతే ఉంటాయి. సో, ఈ 2 స్పీకర్‌లు కలిపితే మనకి 10 వాట్ అవుట్‌పుట్ అయితే వస్తదనమాట ఈ స్పీకర్ నుంచి. వాల్యూమ్ అడ్జస్ట్‌మెంట్ కోసం ఇక్కడైతే ఒక నాబ్ ఇచ్చారు. ఆ నాబ్ చుట్టూ ఒక ఎల్ఈడీ స్ట్రిప్ అయితే ఇచ్చారు. అది ఓన్లీ లైట్స్ అనేది చేంజ్ కాదనమాట. ఓన్లీ బ్లూ కలర్‌లో అయితే ఎలుగుతది. బ్యాక్ సైడ్ డిజైన్ అయితే 2 హోల్స్ ఇచ్చారు. అండ్ మనకి పవర్ కోసం వైర్ కేబుల్స్ ఉన్నాయి గదా! అవి గూడా ఇచ్చారనమాట. దీనికి ఎలాంటి వాల్ మౌంట్ అయితే లేదు. ఇక్కడున్న మన యూఎస్‌బీ అండ్ ఇయర్ ఫోన్స్ పిన్ ఉంది కదా! దీన్నొచ్చేసి సింపుల్‌గా మన పీసీకి గాని కనెక్ట్ చేశామంటే ఈజీగా పవర్ అయితే ఆన్ అయిపోతుంది. లేదంటే మీరు సెపరేట్‌గా కూడా 5 వోల్ట్ అడాప్టర్ ఉంది. దేని నుంచి కూడా మనం పవర్ అయితే ఇచ్చుకోవచ్చు. స్పీకర్ బ్రాండింగ్ వచ్చేసి ఫ్రాంటెక్. నాకొచ్చేసి ఈ స్పీకరు నాకంత వర్త్ కాదనిపించింది. ఎందుకంటే 10 వాట్ సౌండ్ అనేది చాలా అయితే తక్కువైతే ఉన్నది. సో, ఈ ప్రైస్ రేంజ్‌కొచ్చేసి నాకు వర్త్ కాదనిపించింది. నేను ఈ స్పీకర్ ఎంతకు కొన్నానో మొత్తం ప్రైస్ డీటెయిల్స్ వచ్చి స్క్రీన్ రికార్డింగ్ అయితే ఏస్తాను చూడండి. చూసారు కదా! మొత్తం నాకు రూ. 459 అయితే ఈ స్పీకర్ పడింది. కింద వైపు చూసినట్టయితే రూ. 506 పడిందనమాట టోటల్ అనేది విత్ షిప్పింగ్ చార్జెస్.